అరాచకాలకు రుగ్మతలకు అడ్డుకట్ట వేసే బాధ్యతలు వారివి. కానీ వాళ్లే అవినీతికి పాల్పడితే, అక్రమ వసూళ్ల కోసం ప్రజలను పీడిస్తే ఇక బాధితులకు దిక్కెవరు? పోలీస్ ఠాణాలే అక్రమ వసూళ్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారితే? కృష్ణా జిల్లా పోలీసుల నిర్వాకంపై ఏబిఎన్ కథనం. సత్యమేవ జయతే. కానీ వారి చేసే పని చూస్తే ఆ మాటను తొంగలో తొక్కి స్వలాభం చూసుకుంటున్నారనిపించక మానదు. ఇవి పోలీస్ అమరవీరుల దినోత్సవానికి చిహ్నమైన స్టిక్కర్లు. ఆ శాఖ మాత్రమే ముద్రించే ఈ స్టిక్కర్లు నడి బజార్లో ఖాకీలే అమ్మేస్తున్నారు. అది కూడా అమరవీరుల దినోత్సవం అయిపోయిన 4 నెలలకు స్టిక్కర్లు అంటగట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం శివారు ప్రాంతంలోని ఇటుకల వ్యాపారులకు బలవంతంగా ఈ స్టిక్కర్లు అంటగట్టి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు 2 కానిస్టేబుళ్లు. స్టాకుతో వెళ్లే వాహనాలకు సంబంధించిన డ్రైవర్లకు చెందిన లైసెన్సులు, సంబంధిత కాగితాలను పోలీసులు తనిఖీలు చేస్తూ ఉంటారు. ఆ సమయంలో ఎంతో కొంత ముట్ట చెప్పడం ఇటుకల వ్యాపారుల వంతవుతోంది. ఇదిగాక స్టేషన్ మామూళ్లంటూ అప్పుడప్పుడు వచ్చి డబ్బులు దండుకోవటం ఇక్కడ ఆనవాయితీగా ఉంది. ఇది చాలదన్నట్టు ఏకంగా అమరవీరుల దినోత్సవం స్టిక్కర్లు అడ్డం పెట్టుకుని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. గత ఏడాది అక్టోబర్ 21 నాటి పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం స్టిక్కర్లు తీసుకొచ్చి డబ్బు వసూలు చేస్తున్నారని వ్యాపారులంటున్నారు. వర్షం వచ్చినా తడిసిపోయిన రాయ టిక్కర్లు పుచ్చుకుని వచ్చారు. మనిషికి 1000 ఇవ్వమన్నారు. అయినా కానీ మాకు కుదరదండి, రాయి అంతా పోయిందని చెప్పాం. అయినా కుదరదు, మీరు కట్టాల్సిందేనా అన్నారు. బళ్ళు ఆపుతాం అన్నారు. బళ్ళు ఆపుతాం అన్నా కానీ వాళ్ళు వచ్చి నేను లేనప్పుడు మా అబ్బాయి 500 పట్టుకుపోయారు. 2012లో అది టిక్కర్ తీసుకొచ్చి 2013 అని ఇక్కడ పెట్టేసి ఆ టిక్కర్లో ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఆ టిక్కర్లో వేసుకోవాలని గూడూరు పోలీస్ స్టేషన్ నుంచి 2 కానిస్టేబుల్ వచ్చారండి. 500 ఇమ్మన్నారు. 1000 రూపాయలు ఇస్తుంటే 1000 రూపాయలు ఇమ్మన్నారు. 300 ఇస్తుంటే కుదరదన్నారు. మళ్ళీ పట్టు కూర్చున్నారు. సరే మళ్ళీ 500 ఇచ్చేసారు. అక్టోబర్ 21 రాసిన స్టిక్కర్లు ఇప్పుడు ఇచ్చారండి. ఇటుక బట్టి నిర్వహించే వీరి నుంచి 1500 రూపాయల చొప్పున చెల్లించాలని డిమాండ్ చేశారని ఆరోపణ. ఈ అక్రమాలకు పాల్పడుతున్న వారు మచిలీపట్నం పరిసర ప్రాంత పోలీస్ స్టేషన్ కు చెందిన కానిస్టేబుల్